మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫాదర్ ఆఫ్ దొరా సాయి తేజ. సో బేసికల్లీ సన్ ఆఫ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆయన ఫాదర్ ఆఫ్ దొరా సాయి తేజ అని చెప్పుకోవడానికి ఎక్కడ అసూయ పడట్లేదు. వాళ్ళ కొడుకు సక్సెస్ని కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ఒక ఫాదర్గా. సో ఆయనతో ఈరోజు మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మీ లైఫ్లోకి అసలు ఈ యాక్టింగ్ ఎలా వచ్చింది? ఈ సినిమా, ఈ పిచ్చి ఇదంతా ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పుడు మొదలైందంటే స్కూల్లోనే మొదలైంది. అప్పుడు మన తోటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు కొంచెం రిచ్ అనమాట. మనమే ఉన్నోళ్ళల్లో బిలో మిడిల్ క్లాస్. వాళ్ళందరూ ఏమవుతారా అని అంటే వాళ్ళందరూ ఇంజనీరింగ్ పిల్లలు, ఏఈ జేఈ అంటారనమాట. మా నాన్నగారు నాగార్జున సాగర్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. వాళ్ళే పెద్దగా ఉండేవి క్వార్టర్స్. మాకేమో 4th క్లాస్ ఎంప్లాయ్ మా ఫాదరు. చిన్న క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడ ప్రతిరోజు డిఫరెన్సెస్ కనపడేవి. మనం వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనే టైంలో ఇక అక్కడ ఉన్న వాళ్ళలో మనమే బాగుండేవాళ్ళం. ఫస్ట్ కాన్ఫిడెన్స్, ఇన్స్పిరేషన్. అరే నువ్వు సోమరావు కంటే ఎక్కువ, నాగేశ్వరరావు కంటే తక్కువ, ఈ రకంగా కంపేర్ చేసేవాళ్ళు. మనం కూడా స్టైల్గా ఏదేదో చేస్తూ ఉండేవాళ్ళం. అట్లా మిషనరీ స్కూల్స్ అనమాట అవి. కల్చరల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అరే నాన్న ఏదైనా ఒక బేసిక్ బేస్ అనేది ఇక్కడే ఏర్పడాలి. నువ్వేమవ్వాలనుకుంటున్నావో 10th క్లాస్ లోపే డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడి అప్పుడు బాగా ఎంసెట్ రాసేసి ఇంజనీర్ అయిపోయేవారు దాని మీద ఉండేవాళ్ళు వాళ్ళు. మనకు ఆ క్లారిటీ ఉండేది కాదు. ఎంసెట్ రాస్తాము, ఇంజనీర్ అవుతాము, అది ఒకటే క్యారెక్టర్ కదా. ఇదే సినిమా ఫీల్డ్లో ఉంటే మనం అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు కదా. ఏదో ఒక సపరేట్గా డివియేట్ అయిపోయాం. అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, డిసిప్లైన్, టైం సెన్స్ అవన్నీ కూడా అక్కడ మాకు బాగా గట్టిగా పడ్డాయి. ఆ పడడం ఎలా అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎవ్రీ 15 days చేసేవాళ్ళం స్కూల్లో. చేసినప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలనే దాని మీద హనుమంతుడి వేషం వేసుకొని వచ్చా, పాటకు అభినయం చేశా. అనగానే మరుసటి రోజు నుంచి నిక్నేమ్ పెట్టి పిలిచారు. ఒరే హనుమంతరావా అనేవాళ్ళు. ఇదేంటి దేవుడి వేషం వేసుకొని వస్తే నన్ను హనుమంతరావు అంటున్నారు వీళ్ళు. ఇక మొదలైన అవమానాలు కూడా. అవమానంగా తీసుకోవడం ఏంటి, మనం ఇంకా బెటర్మెంట్ చేయాలి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ నెమ్మదిగా అప్పుడే పోగేసేవాడిని. ఏదో చిన్న స్కిట్లు అనుకునేవాళ్ళం. నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, ఏదో అక్కడక్కడ అనేటప్పుడు నవ్వుతారు కదా. సో ఫీడ్బ్యాక్ అనేది పెరిగింది అప్పుడే. అక్కడ మాకు ఒక సోషల్ టీచర్ ఉండేవాడు, అలెక్సస్ మాస్టర్ అని. ఆయన మాకు చిన్నగా జంజాల గారి నాటికలన్నీ తీసుకొని, రే నువ్వు డాక్టర్గా బాగుంటావురా, డాక్టర్ క్యారెక్టర్ చేయనివాడు. గుండెలు మార్చబడను నాటిక, దాంట్లో డాక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఏవో గుండెలు వేస్తూ ఉంటాం, మారుస్తూ ఉంటాం. మార్చినప్పుడు ఆ జంతువులాగానే బిహేవ్ చేస్తుంటాడు వాడు. ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఇది నాటిక క్లుప్తంగా. అప్పుడే నాలో రాజేంద్ర ప్రసాద్ తర్వాత నేనే ఆయన తర్వాత అవ్వాలి అనేది, కామెడీ అనేది లోపల వచ్చేసింది. ఇంకా అది ఎప్పుడైతే పడిపోయిందో ఇంకా అది తగ్గల. మళ్ళీ విజయవాడ లోయలా కాలేజీకి పంపించారు వాళ్ళే. ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్స్ అందరినీ పంపించారు. అంత ఈజీ కాదు లోయలా కాలేజీలో సీట్ రావడం. కేవలం లోయలా హై స్కూల్లో చదువుకున్నాం కాబట్టి లోయలా కాలేజీలో సీట్ ఇచ్చారు. అది కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చింది నాకు. మళ్ళీ చూడండి అక్కడ ట్విస్ట్. వాళ్ళు అలా తయారు చేశారు మమ్మల్ని. తెలియకుండా మాలో ఉన్న స్కిల్స్ అన్నింటినీ 10th క్లాస్లోనే పట్టేశారు వాళ్ళు. గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే నేను బాగా చక్కగా ఉండడం, చాలా మందిలో కంటే కూడా క్యూట్గా ఉండడం, అది నాకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు, ఎంకరేజ్మెంట్, ఫుల్ సపోర్ట్. అట్లా మొదలైంది. నైస్. బట్ మీరు ఒక మాట అన్నారు, అప్పట్లోనే ట్రోల్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏదో ఆన్లైన్లో అనుకుంటాం కానీ మనం, అది అవసరం అండి. నీకు ఎప్పుడైతే విమర్శ అనేది ఉంటుందో నీ కెరీర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు ఏం చెప్తూ ఉంటారు సార్ ఇప్పుడు దొర సాయి తేజకి, మీ అబ్బాయికి ఏం చెప్తూ ఉంటారు? ఇలా ట్రోల్స్ వస్తున్నప్పుడు, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నప్పుడు ఎప్పుడైనా నిరాశ పడుతుంటే మీరు ఏమైనా చెప్తూ ఉంటారా? చెప్పడానికి వాడి స్టాండర్డ్ ఏంటంటే, ఇప్పుడు నేను
ఒక్కోసారి నేను కూడా తెలియకుండా ఏ వాడికి ఆ వేషం వచ్చిందంటే ఏవో రీజన్స్ ఉన్నాయరా, అదేం పెద్ద ప్యూర్ టాలెంట్ కాదు అది అని చెప్పేసి అనేవాడిని. డాడీ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. అతను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. నువ్వు చేసుకున్నావా? చేసుకోలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు నువ్వు. డోంట్ క్రిటిసైజ్ దెమ్ ప్లీజ్ అనేవాడు వాడు. వా ఓరి నాయన ఇంత తప్పుగా మాడుతున్నా నేను అనేది. ఇప్పుడు నేను కూడా లర్నింగ్ ఫ్రమ్ గ్రేట్. సో ఇప్పుడు నేను ఇంకా వాడికి చెప్పడానికి ఏముంటుంది, వాడు అడిగితేనే చెప్తా, అది కూడా నాకు తెలిసిన మేరకే చెప్తా, ఫోర్స్ చేయను, ఇంప్లిమెంట్ చేయను. బట్ మీరు ఎప్పుడన్నా అనుకున్నారా సార్, అంటే ఇప్పుడు ఈ టిక్టాక్లో వచ్చినప్పుడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు ఇది చాలామంది ఏమనుకున్నారంటే ఈ పనికిమాలిన వీడియోలు వీటి వల్ల యూజ్ ఏంటి అని అనుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఈరోజు సూపర్ స్టార్లు అయ్యారు, చాలామంది సినిమాల్లోకి వచ్చారు, చాలామంది అక్కడే ఎంటర్టైన్ చేస్తూ ఎంతోమంది ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు లైక్ సాయి తేజ లాగా. సో మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ డేస్లో అనుకుని ఎప్పుడైనా చెప్పారా ఎందుకు ఈ వీడియోలు అవసరం లేదు ఆపే అని ఎప్పుడన్నా? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఫస్ట్ బాగా చదువుకోండి. మేము చదువుకోవడం వల్లనే రిలేటెడ్ కోర్సులు గాలివాటంగా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, ఇంటర్కి వచ్చేటప్పటికి ఎంపీసీ, డిగ్రీకి వచ్చేటప్పటికి బిఏ మ్యాథమెటిక్స్, పీజీకి వచ్చేటప్పటికి థియేటర్ ఆర్ట్స్. అసలు ఏమన్నా సంబంధం ఉందా? జాబు కోసం కాదు, ఈ ఫీల్డ్లోకి రావాలి, ఎలా రావాలి, చదువుకోకపోతే డబ్బులు ఇవ్వరు. సో మళ్ళీ మీరు ఆ పని చేయకండి రా బాబు, మీరు రిలేటెడ్ కోర్సులు చేయండి, దానిలో నుంచి ఎదగండి, అంతే చెప్పేవాడిని. ఫెయిల్ అయినా పర్వాలేదు, 10 సార్లు రాయండి, మీకు ఒక అనుభవం వస్తుంది. గోల్డ్ మెడలిస్ట్ ఒకసారి వెళ్ళిపోతాడు బయటికి, 10 సార్లు తప్పినట్టు లెక్చరర్ అవుతాడు, 100 మందిని తయారు చేస్తాడు. సో మీరు కూడా కంప్లీట్గా చిన్నప్పటి నుంచి దీంట్లో ఉండడం ముఖ్యం కాదు, నేర్చుకోవడం ముఖ్యం. సో మీ ఓటమి పాఠాలు కూడా తన విజయానికి ఈరోజు మెట్లయినాయి. నాకు తెలియదు అది, ప్రతిదీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకున్నారు. మరి మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాలుగా కాపాడుకుంటడం వల్ల వాళ్ళు ఎదిగారు. ఎవరి ఫోర్స్ వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే. లక్కీగా ఏంటంటే మీడియా డెవలప్ అయింది. మేమున్న పరిస్థితుల్లో నుంచి కరెక్ట్గా వాళ్ళు ఎదిగే టైంకి కొంచెం సోర్సెస్ పెరిగినాయి, అది ఒక రకంగా అదృష్టం, వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో బేసికల్లీ మురళీకృష్ణారెడ్డిగా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు మీ సక్సెస్ వెనక, అండ్ ఇంకొక పక్క ఫాదర్ ఆఫ్ దొర సాయి తేజగా ఎంత హ్యాపీగా ఉన్నారు? రెండిట్లో ఏది ఎక్కువ హ్యాపీనెస్ అండి? ఒక ఫాదర్గా డెఫినెట్గా కంపారిటివ్లీ సంతోషపడతాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కోరుకుంటారు మా పిల్లలు దీంట్లో ఉండాలి, మేము అనుకునే ఇమాజినేషన్లో కొద్దిగా ఏదైనా అవ్వాలి అని కోరుకుంటారు. మళ్ళీ వాళ్ళు దే ఆర్ మినిమము కేపబుల్ పర్సన్స్ ఫైనాన్షియల్గా. మనకు అది లేదు కదా, దీనిలోనే మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళని కెరీర్ కరెక్ట్గా గైడ్ చేయగలిగి ఉండాలి. అది మళ్ళీ ఒక 10 years తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఒక టార్గెట్ ఉండాలి. స్ట్రగ్లింగ్ ఉంటుంది, మళ్ళీ హెల్త్, మళ్ళీ ఇంట్లో లేడీస్ ఎలా ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారో తెలియదు, విమర్శిస్తుంటారో తెలియదు. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం ఫేస్ చేసేది ఫస్ట్ ఇంట్లోనే. కరెక్ట్. అది హెల్తీగా ఉండాలి, అది మళ్ళీ సెటరేట్ చేసుకోవాలి, అది పిల్లలకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఏమి తెలియని రోజుల్లో సైకిల్ ఈజీగా నేర్చేసుకుంటాం. నువ్వు దగ్గరుండి భద్రంగా వాడిని జాగ్రత్తగా నేర్చుకోరా అంటే వాడు నేర్చుకోడు. 4 సార్లు కింద పడి మోకాలు చెప్పలు పగిలితే ఆటోమేటిక్గా వాడికి వస్తుంది. ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. నైస్. సో బీయింగ్ ఫాదర్ ఆఫ్ దొర సాయి తేజ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా ఎక్కువ మురళీకృష్ణారెడ్డి కంటే కూడా. అంతే కదా. నైస్. ఇప్పుడు సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. సక్సెస్ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే నా స్వార్థం మేరకు సక్సెస్ అయితే వాడు గ్రేటా? కాదు కదా. మనం ఏదైతే అనుకుంటున్నామో, వాళ్ళు ఏదైతే క్లారిటీతో పనిచేస్తున్నారో, తద్వారా నలుగురికి ఉపాధి మనం కరెక్ట్గా ఎగ్జాంపుల్గా ఉండగలిగితే అది సక్సెస్. కరెక్ట్. దానికి ఒక డెస్టినేషన్ ఏముంటుంది? కరెక్ట్.
లేకపోతే గవర్నమెంట్‌ని వాళ్ళ ఒక స్టూడియోకి ప్లేస్ అడుగుతున్నారు. సక్సెస్ పీపుల్ అందరూ కూడా. గవర్నమెంట్ ఎంతమందికి ఇవ్వగలుగుతుంది? Correct. ప్లాట్‌ఫామ్స్ ఎట్లా? దూరదృష్టి ఉండాలి కదా! కరెక్ట్ అండి. మళ్ళీ But